ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. 2025కి మనం గుడ్ బై చెప్పేస్తూ అందరూ ఆత్రంగా ఎదురు చూసే ఫలితాలు 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, ఏ విషయాల మీద ప్లాన్ చేసుకోవాలి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అందరికీ ఆందోళన ఎక్కువగా ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటారు. అలాంటివైన వృషభ రాశి వారికి ఈ 2026 ఎలాంటి ఫలితాలు ఇస్తోంది? ముఖ్యంగా అంటే 2026 ప్రతి సంవత్సరంలానే ఉన్నప్పటికీ కూడా మనకి ముఖ్యంగా 4 గ్రహాలు గురు రాశిని మాత్రం 3 రాశుల్లో సంచారం చేస్తున్నాడు. మిథున, కర్కాటక, సింహరాశుల్లో శుభగ్రహమైన గురు సంచారం జరుగుతోంది. శని భగవాన్ ఏడాదంతా కూడా మేన రాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు కేతువులు, రాహు ఆల్మోస్ట్ డిసెంబర్ చివరి దాకా కనుక మనకి కుంభరాశిలోను, తదుపరి మకర రాశిలో సంచారం. కేతువు సింహరాశిలోను, తదుపరి కర్కాటక రాశిలో సంచారం. మెయిన్ ప్రధానంగా ఈ 4 గ్రహాలే ఎక్కువ సంవత్సర ఫలితాలు నిర్దేశిస్తాయి. వీళ్ళు ఎలా ఇస్తున్నాయి ఫలితాలు, వీటి వలన ఎవరికి ఎలా ఉంది చూస్తే కనుక వృషభ రాశి వారు అంటేనే మనకి తెలుసు. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళంతా వృషభ రాశి వారి కింద వస్తారు. రాశ్యాధిపతి శుక్రుడు అంటేనే లగ్జరీస్కి, సుఖాలకి, భోగాలకి కారకుడు. ఇక ఈ వృషభ రాశి వారికి ఈ 2026 సంవత్సరంలో వృత్తి ఉద్యోగంలో చాలా మటుకు మనకి సుఫలితాలు కనిపిస్తున్నాయి. చాలా అనుకూలమైన ఫలితాలు చక్కగా గోచరిస్తున్నాయని చెప్పవచ్చు. అంటే వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా కొత్త మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మొదటి 6 నెలలు కొంచెం భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు, ఘర్షణలు ఉండే అవకాశం ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఇక్కడ కొంచెం వీళ్ళు వాటిని కంట్రోల్ చేసుకోగలిగితే చాలా బాగుంది. జూన్ తర్వాత ఉద్యోగస్తులకి ప్రారంభంలో ఎంతపాటి ఒత్తిడిలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు సాగే శక్తి మీకు ఈ సంవత్సరం చక్కగా ద్వితీయంలో గురువు కూడా ఇస్తున్నాడు. వ్యాపారస్తులకు కూడా చాలా మటుకు ఈ సంవత్సరం అంతా చాలా అభివృద్ధికరంగా ఉంది. ఇక మనం విద్యార్థులు, ఎందుకంటే విద్యార్థులకు పాపం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎలా ఉందని చాలా టెన్షన్ పడుతుంటారు. వీరి మటుకు ఈ సంవత్సరం చక్కగా గురువు అనుగ్రహం వల్ల అన్ని రంగాల్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ విజయం సాధిస్తారని చెప్పవచ్చు. అలాగే ఎవరైనా ఉన్నత విద్య కోసం ప్రయత్నించాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా వీళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కూడా బాగుంది. కానీ ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి వీటిని కొంచెం నియంత్రించుకుంటే మంచిది. కుటుంబ సంబంధమైన విషయాల్లో మటుకు కొంచెం చిన్నపాటి సడన్గా, ఎందుకంటే గురువు అష్టమాధిపతి ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ ద్వితీయంలో సంచరించే సమయం అంటే జూన్ 1 దాకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆందోళన చెందకుండా, వాటి కొంచెం అనవసరంగా దాన్ని పెంచుకోకుండా, ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సామరస్యంతో పరిష్కరించడానికి మనం ట్రై చేస్తే మంచిదే. కానీ అనవసరంగా దాని మీద మనం ఇంకా చిన్న మాట పట్టింపులకి వాటి వల్ల ఏంటంటే విభేదాలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కొంచెం వృషభ రాశి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే జూన్ 2 నుంచి చాలా మటుకు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా చక్కగా డెవలప్ అవుతాయి. ఇంకా మనకి మేజర్ ప్లానెట్స్ అనుకున్నాం కదా, గురువు, శని, రాహువులు ట్రాన్సిట్ చూసినప్పుడు గురువు మనకి 2వ రాశిలో సంచారం జూన్ 1వ తారీఖు దాకా, అక్టోబర్ 31, జూన్ 2 నుంచి 31 దాకా 3వ రాశిలో, తదుపరి చతుర్థ స్థానంలో కేతువుతో కలిపి సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే మనకి ఈ ట్రాన్సిట్ పీరియడ్లో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చక్కగా పెరుగుతాయి. మీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ, నెట్వర్క్ విషయాల్లో కానీ, వీటన్నిటిలో చక్కగా కమ్యూనికేషన్, మీడియా, వీటన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. బిజినెస్ స్కిల్స్ పెరుగుతాయని చెప్పవచ్చు. అంటే విజయ అవకాశాలు మెరుగుపడతాయి చాలా మటుకు. కాబట్టి మనం ఆ సెకండ్ హాఫ్లో చక్కగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక వృషభ రాశి వారికి ఓవరాల్గా ఆల్మోస్ట్ యావరేజ్లో చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇక శని గ్రహం మనకి లాభస్థానంలో సంచారం ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే శని యోగకారకుడు వృషభ రాశి వారికి. చాలా డిస్టెంట్ రిలేటివ్స్ వాళ్ళు, ఫ్రెండ్స్తో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి, అంటే కొంచెం మెయింటైన్ చేస్తే మంచిది. ఇక రాహు కర్మస్థానమైన దశమ స్థానంలో సంచారం వలన శత్రువులపై విజయ అవకాశం చక్కగా బాగుంటుంది. ఉద్యోగాల్లో కూడా కొత్త అవకాశాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఫ్యామిలీ వాతావరణం మటుకు చిన్నపాటి డిస్టర్బెన్స్ ఉంటాయి. మొదటి నుంచి అదే అనుకుంటున్నాం. కాబట్టి ఈ విషయంలో మటుకు వృషభ రాశి కంపల్సరీగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక దుర్గా ఆరాధన చేయటం, లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయటం వలన మీకు సంవత్సరం అంతా కూడా చాలా మేలు కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే తరచుగా మీరు ఇంట్లో ఏంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీ, కుటుంబంలో ఇట్లా వచ్చే చిన్న చిన్న సమస్యలు కానీ ఇవి తగ్గాలంటే ఉప్పు నీరు వేసి కొంచెం ఇంటిని కొంచెం శుభ్రం చేసుకోవడం వలన చాలా మటుకు సమస్యలు తగ్గుతాయని చెప్పవచ్చు. అంటే ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు కూడా మీరు
ఓం దుమ్ దుర్గా ఏ నమః అనే మంత్రాన్ని జపించుకొని వెళ్ళటం వలన మీ విజయ అవకాశాలు చక్కగా మెరుగుపడతాయి. ప్రతిరోజు తప్పకుండా మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి, అనుకూలమైన ఫలితాలు చక్కగా పొందుతారు.